బెండకాయ ఫ్రై కోసం బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసి కాసేపు ఇలా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక గడ్డ వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ఇట్లా కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసుకున్న, ఒక 5-6 పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసుకున్న, తర్వాత కరివేపాకుని ఇక్కడ రెడీగా పెట్టుకున్నాం. తర్వాత కూర అంతా రెడీ అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవడానికి రెడీగా ఇక్కడ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు బెండకాయ ఫ్రై ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ఆయిల్ వేస్తున్నా. ఈ బెండకాయ ఫ్రైకి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కినాక ఇగో ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇది కూర అంతా మన బెండకాయ ఫ్రై మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పైన జరుపుకోవాలి. తినేటప్పుడు మంచిగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకుందాం. ఈ పల్లీలు వేయించుకొని ఈ పక్కన పెట్టుకొని ఇప్పుడు కొట్టి పెట్టుకున్న మన వెల్లుల్లిపాయల క్రష్ వేసుకుందాం. ఇవి కొంచెం మంచిగా వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాం. ఇట్లా మంచిగా పోపు మంచిగా వేగిన తర్వాత ఇది వెల్లుల్లిపాయ ఆకు అంటే గార్లిక్ని పాయలుగా మట్టిలో పెడితే ఇట్లా వెల్లుల్లి ఆకు వస్తుంది. దీన్ని ఎల్లి ఆకు అంటారు. ఇది వేసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ తోటి టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా ఇది మంచిది. ఇవి ఇప్పుడు పసుపు వేస్తున్నా. పసుపు వేసినాక ఒకసారి అంతా కలబెట్టాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి ఇట్లా కాసేపు ఆరబెట్టుకున్నాం కదా పళ్ళెంలో, ఆ బెండకాయ ముక్కలు ఇట్లా వేసుకోవాలి. కట్ చేసుకున్నాక కొంచెం ఆరబెట్టుకుంటే బంక రాకుండా ఉంటుంది అన్నట్టు. ఇట్లా డైరెక్ట్ అంటే కడిగి మంచిగా ఆరబెట్టాలి. ఫస్ట్ కట్ చేయకముందు కొంచెం బెండకాయని ఆరబెట్టినాక కట్ చేసుకోవాలి. అప్పుడు అంత బంక ఉండదు ఫ్రై. కూర వండకంటే ముందగానే ఒకసారి కడిగి మంచిగా కడిగి చిల్లుల గిన్నెల మన బుట్టలో వేసేసుకొని ఆ నీళ్ళన్నీ వడిచిపోయి మంచిగా ఆరిపోయేదాకా అట్లా ఉంచేసి తర్వాత కడిగేసుకుంటే ఇట్లా పొడి ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ కట్ చేసుకున్నాక కూడా కొద్దిగా సేపు ఆ పళ్ళెంని అట్లా ఆరబెట్టినట్టు ఉంచితే అప్పుడు కర్రీ జిగురు రాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇది సాంబార్లోకి బాగుంటుంది. సాంబార్ లేకుండా మన ఒట్టి చారు ఉంటుంది కదా, పచ్చిపులుసు కలుపుకొని ఈ సైడ్కు మనం సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అట్లా. ఇది మూత పెట్టద్దు. మూత పెడితే మళ్ళీ అంతా జిగురు అవుతుంది. ఇంకా చిన్న మంట మీద ఇట్లా అప్పుడప్పుడు కలుపుకుంటా ఉండాలి. ఇట్లా వేగుతున్నప్పుడు కొంచెం జిగురు అనిపిస్తుంది కానీ మొత్తం వేగేసరికి జిగురు కనబడదు. ఇప్పుడు సరిపోయినంతగా సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేసి ఒకసారి కలిపి ఇక మూత పెట్టకుండానే వేయించుకోవాలి. మూత పెడితే మళ్ళీ బాగా జిగురు వస్తుంది అన్నమాట. ఈ సాల్ట్ ముక్కలు పట్టుకున్న తర్వాత కారం వేసుకున్నాం. మనం మిరపకాయలు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఒక 2 చెంచాలు
ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నా. బెండకాయ ఫ్రై అంటే ఇష్టమైన వాళ్ళు ఈ విధంగా వేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం ఏం చేస్తాం, కొత్తిమీరతో ఫైనల్ అయిందా, ఒకసారి కలిపి మనం తినేటప్పుడు ఈ వేయించుకున్న పళ్ళని యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంటుంది. అంతే, మన బెండకాయ ఫ్రై రెడీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.